బుటలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ బోర్డు అధికారులకు అభ్యర్థులు వినతి పత్రం అందజేశారు. గ్రూప్ 2 వాయిదాపై బోర్డు అధికారులు 2 రోజులు టైం అడిగారు. అయితే బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి అందుబాటులో లేరని సమాచారం. తో బోర్డు అధికారులు బోర్డుపై నమ్మకం లేదు, చైర్మన్ ను మార్చాలని అభ్యర్థి డిమాండ్ చేశారు. గ్రూప్ 2 ఎకానమీ పేపర్లో అదనపు సిలబస్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఎకనామీకి సంబంధించిన ఓకే బుక్ సర్కార్ రిలీజ్ చేసిందని అభ్యర్థులు తెలిపారు. వారంలోనే గ్రూప్ 2 లెక్చరర్ గురుకులాల పరీక్షలు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. మేము 3000 నిరుద్యోగ భృతి అడగట్లే, 3 నెలల గడువు కోరుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న అభ్యర్థులతో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడారు. మరి కాసేపట్లో ఆందోళన ఆపేయాలని ఆదేశించారు. లేకపోతే ఆందోళన చేస్తున్న వారందరినీ అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థులందరినీ అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నామని డీసీపీ తెలిపారు. 48 గంటల్లో టీఎస్పీఎస్సీ నుండి అభ్యర్థులకు అనుకూలమైన ప్రకటన వస్తుందని డీసీపీ తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీపై అభ్యర్థులు నమ్మకం లేదంటున్నారు. మంత్రి కేటీఆర్ లేదా బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇక్కడికి వచ్చి మాకు భరోసా ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ బోర్డు అధికారులకు అభ్యర్థులు వినతి పత్రం అందజేశారు. గ్రూప్ 2 వాయిదాపై బోర్డు అధికారులు 2 రోజులు టైం అడిగారు. అయితే బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి అందుబాటులో లేరని సమాచారం. దీంతో బోర్డు అధికారులు బోర్డుపై నమ్మకం లేదు, చైర్మన్ ను మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. గ్రూప్ 2 ఎకానమీ పేపర్లో అదనపు సిలబస్ పై ఆందోళన వ్యక్తం చేశారు. ఎకనామీకి సంబంధించిన ఒకే బుక్ సర్కార్ రిలీజ్ చేసిందని అభ్యర్థులు తెలిపారు. వారంలోనే గ్రూప్ 2 లెక్చరర్ గురుకులాల పరీక్షలు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. మేం 3000 నిరుద్యోగ భృతి అడగట్లే, 3 నెలల గడువు కోరుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక
ఇక టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్న అభ్యర్థులతో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడారు. మరి కాసేపట్లో ఆందోళన ఆపేయాలని ఆదేశించారు. లేకపోతే ఆందోళన చేస్తున్న వారందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. అభ్యర్థులందరినీ అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నామని డీసీపీ తెలిపారు. 48 గంటల్లో టీఎస్పీఎస్సీ నుండి అభ్యర్థులకు అనుకూలమైన ప్రకటన వస్తుందని డీసీపీ చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీపై అభ్యర్థులు నమ్మకం లేదంటున్నారు. మంత్రి కేటీఆర్ లేదా బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇక్కడికి వచ్చి మాకు భరోసా ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.